మండలంగా ఏర్పాటు చేయడం పట్ల తమకు చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు అన్నారు. పాలనా సౌలభ్యం మెరుగవుతుందన్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలను తినిపించుకున్నారు. కొత్త మండల ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకాన్ని చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలను తినిపించుకున్నారు. తీసుకోవాలా మీరు? తీసుకోవాలా మీరు? శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్ నాయకత్వం, 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 శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. బోరజ్ మండలంగా ఏర్పాటు చేయడం పట్ల తమకు చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు అన్నారు. పాలనా సౌలభ్యం మెరుగవుతుందన్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలని తినిపించుకున్నారు. కొత్త మండల ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలను తినిపించుకున్నారు. నాయకత్వం, శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్ నాయకత్వం, శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్ నాయకత్వం, శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్ నాయకత్వం. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, మరియు రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి వీరందరికీ మేమందరం కలిసి పాలాభిషేకం చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయమని, భవిష్యత్తులో ఈ మండలానికి మరి కంది శ్రీనివాసరెడ్డి గారి ద్వారా, ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా తప్పకుండా శాశ్వత భవనాల నిర్మాణానికి కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. దాదాపు 20 సంవత్సరాల కోరిక ఈ యొక్క 18-19 గ్రామ పంచాయతీ చేనేత మండలం అనేది తెలంగాణలో పెద్ద మండలం. ఆ మండలంని ఈ రోజు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 3ని విభించి బోరజ్ మండలిగా, అటు సాత్నాల మండలిగా ఏర్పాటు చేసడం, ఇది జైనత్ ప్రజలు, అదే విధంగా బోరజ్ ప్రజలు, అదే విధంగా సాత్నాల ప్రజలు ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ గత ప్రభుత్వ హయాంలో నామక వస్తే
ఎన్నికల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాయంలో మేము ఈ బోరజ్లో ఈ యొక్క మండలం ఏర్పాటు చేసినామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఆనాడు జీవో గాని గజెట్ గాని తీయలే. కానీ కేవలం ఎన్నికల సందర్భంగా మేము ఒక నామకే వస్తే ఒక నామ్ పెట్టి ఇసపెట్టడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదే విధంగా మంత్రి సీతక్క గారి నాయకత్వంలో ఇన్ఛార్జ్ మా కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు గజెట్ అదే విధంగా జీవో ఈ రోజు రావడం అలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ రోజు చూస్తా ఉంటే ప్రజలు గాని ఈ రోజు నిన్నటి నుంచి చూస్తుంటే నిన్న నుంచి ఫోన్లు చేసి మండలం ఏర్పాటైంది అని చెప్పి ఇది మా అదృష్టం అని చెప్పి చెప్పడం జరిగింది. జైనత్ పోవాలంటే కష్టాలు, పట్నాల నుంచే జైనత్ కష్టాలు, మళ్ళీ పోయినా కూడా పెద్ద మండలం అక్కడ చాలా ఇబ్బందులు అవుతుండే. ఆనాడు రామారావు వ్యవస్థ వచ్చి ప్రజల దగ్గర అధికారులు ఉండాలి, ప్రజల దగ్గర ఉండాలి, 10 కిలోమీటర్ల లోపల ఉండాలన్న ఆలోచనతో తను పెట్టడం జరిగింది. నాయకత్వం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం.